ఓం శ్రీ గురుభ్యో నమ. లోకంలో దరిద్రుడితో స్నేహం చెయ్యకూడదు అనేది, చెయ్యరాదు అనేది, లేకపోతే చెయ్యలేము అనేది ఒక ఇది మనకు కనిపిస్తుంటుందండి. అంటే పిల్లలు కూడా చూడండి, అసలు మనకు పిల్లల్లో ఈ డ్రెస్ యూనిఫామ్ పెట్టింది అందుకేనండి. యూనిఫామ్ లేనప్పుడు ఏమవుతుందంటేనండి, ధనవంతుడేమో మ్యాచ్ రోజుకోటి కొత్త డ్రెస్సులు వేసుకొని వస్తుంటే, పేదవాడేమో ఒకే డ్రెస్ వాడు వేసుకొని ఆ చిరిగిపోయిందేమో కుట్లు కుట్టుకొని వాడు వెళ్ళేటప్పటికి ఈ ధనవంతుడు వాడి పిల్లాడికేమో కొంచెం దారిద్ర్యంతో ఉన్న పిల్లవాడు ఒక ఏహ్యభావం కలిగితే, ఏట్రా డ్రెస్ అలా మార్చిపోయాలా, అదే మీ ఇంట్లో ఏమి డబ్బులు లేవా మీ నాన్నకి అని అనేప్పటికీ వీడికి పాపం వీడి దృష్టి చదువులోంచి ఆలోచన మళ్ళిస్తారండి. ఆ ఉద్దేశంతోనే మరొక ఇప్పుడు మనకేం చేశారంటే, వాడు ఎంత సంపన్నుడైనా సరే అక్కడ యూనిఫామ్ అంటే ఆ యూనిఫామే, స్కూల్ యూనిఫామ్ అవసరమైతే కొన్ని స్కూల్ వాళ్ళే కూడా కుట్టించేస్తారండి, తేడాలు లేకుండా. ఒక యూనిఫామ్ అనేది స్కూల్కి పెట్టింది దీనికోసమే, అంటే పిల్లల్లో గొప్ప భేద అనే భావన పోవాలని వాళ్ళు పెట్టారు. సరే, ఆ యూనిఫామ్ వేసుకుంటే పోతుందండి. వీడు వెళ్ళి కబుర్లు చెప్పుకుంటాడు, రే ఇవాళ ఆదివారం నేను పలానా హోటల్కి వెళ్ళాను రా, కాస్ట్లీ హోటల్కి వెళ్ళాను రా, ఏదో సినిమాకి వెళ్ళాను రా అని వారానికి సినిమా. పాపం పేదవాడు వీడు నెలకో సినిమా కూడా చూడలేడు. మళ్ళీ వీడి మనసులో తేడా వచ్చేస్తుంది. కాబట్టి ఈ దరిద్రము సంపన్నం ఇది పోవటం చాలా కష్టం అండి. మనసులోంచి ఎంతో అనుభవంలోగానే అవి పోవు. ఇంకో విషయం మీకు నేను మనవి చేస్తానండి. మనకు చాలామంది మనం ఏమనుకుంటామంటే, దరిద్రం అంటే డబ్బు లేకపోవటం దరిద్రం అనుకుంటాం. డబ్బు లేకపోవటమే కాదండి, ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు తెలివి లేకపోవటం, సంస్కారం లేకపోవటం. ఇప్పుడు తెలివి లేకపోవటం అండి, కొంతమంది తెలివి తక్కువగా ఉంటాడు, తెలివిగలగా ఉంటాడు. ఈ తెలివి తక్కువ వాడిని తెలివిగలవాడు వేళాకోళం చేస్తుంటాడు. ఈ తెలివిగలవాడు నలుగురు చూసి వాడిని చూసి వెటకారంగా చూస్తుంటారు. ఇదో దరిద్రం. అది తెలివితేటలు లేకపోవటం కూడా ఈ దరిద్రం. అంటే డబ్బు ఒకటే కాదు, తెలివి లేకపోవటం కూడా ఒక దరిద్రమే. దానివల్ల పాపం వాడు ఆ తెలివి తక్కువ వాడు ఇబ్బందులు పడుతుంటాడు. భగవంతుడి నిర్ణయం, మనం ఏం చేయలేమనుకోండి. అయ్యా ఇంకోటి ఏంటంటే, ఉద్యోగంలో దరిద్రం. ఉద్యోగం అంటే ఏంటి, ఒకడు వాడు అదృ కష్టపడ్డాడు, ఐఏఎస్ అయినాడు, ఆఫీసర్ అయినాడు. ఒకడు గుమ్మంలో జవాన్ కింద నిలబడతాడు, అయ్యగారని చేతులు కట్టుకొని నిలబడతాడు. ఇది ఉద్యోగ దారిద్ర్యం. వాడేమో మంచి హోదాలో ఉన్నాడు, వీడేమో కారులో దిగంగానే ఆ కారు డోర్ తీయాలి వీడు. ఇద్దరు సమానమే. ఇంకా వాడికంటే వీడే అందంగా ఉంటాడు, ఒకసారి వీడే బలిష్టంగా ఉంటాడు. ఉపయోగం ఏముంది? అది ఉద్యోగంలో దారిద్ర్యం అండి. ఏమండి, ఇంకా ఈ విధంగా ఇట్లా ఏంటంటే, ఇలాగా ఉద్యోగంలో కానీ వీటిలో కానీ ఎన్నో దరిద్రాలు ఉంటాయండి. సామాన్యంగా ఏంటంటే వీళ్ళు కలవరు. అందువల్ల మనం అది మనస్సుల్లో పెట్టుకోకూడదు. అందుకని మన స్థాయికి తగ్గ వాళ్ళతోనే మనం స్నేహం చేయాలి. మనకంటే ఇప్పుడు ఇదేంటి, వివాహంలో వివాహాల్లో కానీ కలహంలో కానీ దీంట్లో అండి సమౌజ్యం ఉండాలంటారు. అదే అంటే ఇదే లేకపోవడమే దరిద్రం. అలా సమౌజ్యం ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్నేహం రాణిస్తుంది. అలా లేనివాడితో మనం స్నేహం చేసిన వచ్చేటే ఎక్కడో చోట ఇబ్బంది అవుతుంది. అది వాడు పరాభవాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ మైత్రి చేసేటప్పుడు మన సమఉజ్జీవులో చూసుకోవాలి. కానీ మనకంటే సంపన్నుడితో కానీ మనకంటే గొప్ప అధికారితో కానీ మనం స్నేహం చేస్తే ఎక్కడో ఒకటో రెండో తప్ప సామాన్యంగా ఆ మైత్రి రాణించదు. స్వస్తి.